శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ పాతపట్నం నియోజకవర్గ అభ్యర్థి మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నినాదాలను చేశారు. సదాశివుని నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చినాయుడు గారి నాయకత్వం, అచ్చినాయుడు గారి నాయకత్వం, కోన రవికుమార్ నాయకత్వం, కోన రవికుమార్ గారి నాయకత్వం, ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎంజీఆర్ నాయకత్వం, ఎంజీఆర్ నాయకత్వం, జై ఎంజీఆర్, జై ఎంజీఆర్. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని బ్రహ్మశ్రీ అక్కా జోషుల రమేష్ శర్మ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు. గతంలో చండీయాగం, కోటి కుంకుమార్చన ఎంతో ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. సోంపేటతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉన్నదని ఆయన అన్నారు. అన్నదానం దేవస్థానం ప్రమాణంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని, పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని కొనియాడారు. 41 రోజులు 5గురు వేద పండితులచే సువర్ణ యంత్రం మంత్ర జపాలతో తమ పీఠంలో పూజలు జరిగాయని, ఆ మంత్రాన్ని ప్రతిష్ఠింపచేస్తామని ఆయన చెప్పారు. పంచలోహాలతో కూడుకున్న విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయని, 20 మంది ఋత్వికులచే శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శర్మ తెలిపారు. సచ్చిదానంద సరస్వతి నేతృత్వంలో డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. సమావేశంలో ధర్మకర్త పైడిశెట్టి బైరిస్వామి, జ్యోతికుమారి దంపతులు, రామేశ్వరరావు, కమిటీ సభ్యులు దుద్ది శ్రీనివాసరావు, బరాటం సురేష్, రవి, విష్ణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్, పూర్తి న్యూస్, సోంపేట. శిలా విగ్రహం అయితే అది చూస్తే చాలు ఈ జన్మకి ధన్యత చేకూరుతుంది అన్నంత అద్భుతమైనటువంటి శిలా విగ్రహం వచ్చింది. అలాగే ఉత్సవమూర్తులు కూడా అత్యద్భుతంగా ఏకశిలతో శిలా విగ్రహం చేస్తాం, కానీ ఉత్సవమూర్తులు కూడా ఒకే రాశితో అంటే ద్రవ్యాలన్నీ కూడా అంటే సువర్ణం, రజతం, వెండి, రాగి ఇవన్నీ కూడా కలిపి కూడా ఏక పాత్రలో పోసి చేసినటువంటి విగ్రహం ఎక్కడ ఇది లేకుండా కలపకుండా రాగి, బంగారం, వెండి, ఇత్తడి, కంచు ఈ లోహాలన్నీ కలిపి ఒకే విగ్రహంగా రాసిపోసినటువంటి విగ్రహాలు, అద్భుతమైనటువంటి విగ్రహాలు వచ్చాయి. ప్రతిష్ఠ కూడా ద్రవ్యలోపం లేకుండా, మంత్రలోపం లేకుండా 20 మంది ఋత్వికులతో అందరూ తిరుపతి దేవస్థానంలో వేద పాఠశాలలో వేదిక్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి 4 వేదాల వారు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ అద్భుతంగా జరుగుతుంది. దానికి కారణం ప్రధానంగా ధర్మకర్త అయితే జీకే గారు, విష్ణు, రవి, కమిటీ మెంబర్లందరూ కూడా అద్భుతంగా సహకరించడం చేత ద్రవ్యం ఇవ్వడం ఒక ఎత్తు అయితే డిసిప్లిన్కి పుట్టినది సోంపేట అని నేను చెప్తాను. ఈరోజు జలాదివాసం, 2వ రోజు క్షీరాదివాసం జరిగింది, రేపు ధాన్యాదివాసం,
ఎల్లుండి పుష్పాదివాసం పంచశయ్యాదివాసం ప్రాణ ప్రతిష్ఠతో స్వామివారి ప్రతిష్ఠ పూర్తవుతుంది. ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా చేసుకున్న సుకృతం చేత, ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో చెప్పింది ఏమిటంటే, సంకల్పం చేసి సంవత్సరం తిరగకుండా కోరిక తీర్చే దేవుడు ఎవరయ్యా అంటే సత్యదేవుడు మాత్రమే. కలియుగంలో సత్యదేవుడు మాత్రమే కోరిన కోరికలు తీర్చే అవతారమూర్తిగా విష్ణుమూర్తి సత్యదేవుడిగా అవతరించారు. కనుక మనందరి భాగ్యం చేత, మనందరి సుకృతం చేత, ఇక్కడ కోటి కుంకుమార్చన చేయించిన ఫలితం చేత ఇక్కడ సత్యదేవుల వారు రేపు 30వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. ఆ ప్రతిష్టకి అద్భుతమైనటువంటి తపస్సంపన్నులు, తుని వాస్తవ్యులు, మహాస్వామి వారైనటువంటి అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మైలవరపు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. Please like, share, subscribe our channel.